ఎస్ బాస్ ఐపాస్ సీఎంఓ నుంచే టీజీఐఐసి పర్యవేక్షణ. అక్కడ ఓకే అంటేనే కదులుతున్న ఫైళ్లు. చైర్మన్ ఆఫీసులో నేతల అక్రమాల తిష్ట. ఉత్సవ విగ్రహాలుగా మారిన అధికారులు. చిన్న తరహా పెట్టుబడిదారులకు ఇక్కట్లు. పరిశ్రమలకు అవసరమైన అనుమతులు జారీ, భూముల కేటాయింపు వంటి కీలక విధులు నిర్వర్తించవలసిన టీజీఐఐసి పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ రక్షణ శాఖ ఉద్యోగిని సీఈఓగా నియమించిన ప్రభుత్వం పూర్తిగా సీఎంఓ నుంచే పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్టు అధికార వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతకు చెందిన ఇద్దరు అనుచరులు నిత్యం చైర్మన్ కార్యాలయం వద్ద తిష్ట వేస్తూ వ్యవహారాలు చిక్కబెడుతుంటే అధికార యంత్రాంగం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలంటే టీజీఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పరిపాలన వ్యవస్థలో కావచ్చు, కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, అది ఏ కాంట్రాక్ట్ అయినా ఆఖరికి మీడియా యాడ్స్కి సంబంధించిన కాంట్రాక్ట్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆంధ్రుల పెత్తనం ఇంకా పోలేదు. ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి రంగానికి సంబంధించిన దాంట్లో వాళ్ళదే ఇంకా ఉన్నది పట్టు. కాబట్టి కేసీఆర్ మీద ఇన్ని రోజులు నిందిలేసింది కదా, కేసీఆర్ గారి మీద లేకపోతే బీఆర్ఎస్ పాలన మీద, నీ పాలనలో మొత్తం ఆంధ్రోళ్ళ అవే నడుస్తుంది, ఆంధ్రోళ్ళే విచ్చలవిడిగా ఇంకా కాంట్రాక్ట్ చేస్తున్నా అన్నారు కదా. మరి ఇప్పుడు మీరు వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతాను. ఎందుకు వీళ్ళని తీసి పక్కన పెడతలేరు? ఇంకా వెనక్కి పోయిన ఆంధ్ర ఉద్యోగస్తులను తీసుకొచ్చి సచివాలయంలో మళ్ళా కూర్చోబెట్టిననే ఒక ప్రచారం కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళని మెల్లమెల్లగా తొలగించాలి. ఆంధ్ర ప్రజలు కాదు వీళ్ళు, ఆంధ్ర దోపిడీదారులు. ఆంధ్ర సాధారణ ప్రజలకు ఇలా ఏం వాటా లేదు. వీళ్ళంతా ఎవరు ఉంటారు? ఇక కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు. ఇలా ఆఖరికి ఐఎన్పిఆర్లో కూడా ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ ఉంటాయి. కొన్ని ప్రభుత్వం యాడ్స్ ఇస్తే ఈ మీడియా సంస్థలు వాటిని వాడుకుంటారు. ఈ మీడియా సంస్థల్లో కూడా యాడ్స్ ప్రభుత్వ ఆంధ్రకు సంబంధించిన మన ప్రభుత్వానికి సంబంధించి ప్రచారం చేయమని యాడ్స్ ఇస్తే అవి ఆంధ్ర వాళ్ళ చేతిలోకి పోతున్నాయి. ఆ యాడ్స్ రూపంలో కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు తీసుకుంటాను డబ్బులు, కొన్ని వేల కోట్లు. ఇప్పుడు 2 సంవత్సరాల పేరు మీద 3-4 వేల కోట్ల యాడ్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ 3-4 వేల కోట్ల సొమ్మును ఎవరు తిన్నారు? ఆంధ్ర యాడ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిన్నారు. అది ఈనాడు పేపర్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, లేకపోతే ఎన్టీవీ కావచ్చు, టీవీ9 కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు. ఇంకా యాడ్స్ తీసే డైరెక్టర్స్ ఉంటారు, యాడ్స్ కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలన్నీ కూడా ఆంధ్ర కంపెనీలే. మరి మా సొంటోళ్ళకి అవకాశం ఇవ్వచ్చుగా, ఇవ్వరు. మేము కూడా మీడియాలోనే ఉన్నాం 15-16 సంవత్సరాలుగా. మేము కూడా యాడ్స్ కంపెనీలు పెట్టినాం, రిజిస్ట్రేషన్ చేసి ఉంచినాం, కానీ ఇవ్వలే. అప్పుడు ఇవ్వలే, ఇప్పుడు ఇవ్వాలి. మన సొమ్మును మనం తినద్దు, వేరేళ్ళు తినాలి. ఎందుకంటే వాళ్ళే బాంఛనగిరి చేస్తారు, మనం చేయలేం కదా. అదో సమస్య వచ్చింది. ఇది మారాలి. తెలంగాణ సొమ్మును, తెలంగాణ సంబంధించిన వాటిని ప్రతి ఒక్కటి తెలంగాణ పౌరులు వాడుకునే అవకాశం ఇవ్వాలి. ఆంధ్ర పెత్తనం ఇంకా ప్రతి రంగంలో ఉన్నది. దాన్ని ఎట్లా రూపుమాపాలో అర్థమవుతలేదు. మరి అంటే మనకు అర్థమవుతలేదు అనుకుంటున్నాం, కానీ వాళ్ళైతే కావాలనే దగ్గర ఉంచుకున్నారేమో అనిపిస్తుంది. ఆ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, కావాలని వాళ్ళ కనుసన్నల్లో ఉండాలనే పెట్టుకున్నారు కావచ్చు.